అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. అయితే ఇవాళ చూపించే శారీస్ లో 2 సెట్స్ ఆఫ్ శారీస్ చూద్దాం. కంప్లీట్ న్యూ అరైవల్ శారీస్ లో ఈ బనారస్ సిల్క్, బనారస్ క్రేప్ సిల్క్, లేకపోతే సెమీ బనారస్, లేకపోతే వామ్ సిల్క్, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే కేటగిరీ కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది, కొంచెం బరువు కొన్ని వస్తాయి, దాన్ని బట్టి ప్రైసింగ్ అంటూ ఉంటుంది. సో ఇవాళ చూపించే శారీస్ ప్రైస్ వచ్చేసి 2450 అండ్ దాని తగ్గట్టు ఉంటుంది. మంచి డార్క్ ప్యారెట్ గ్రీన్ కి బ్రౌన్ వచ్చింది. ఇక్కడ బ్రౌన్ మీకు డార్క్ గా తెలియకుండా బ్లౌజ్ మాత్రం సూపర్ డార్క్ వచ్చింది. సో ప్లీజ్ ఇట్లా ఫాల్ పడుతుంది. ఫస్ట్ టైం డ్రై వాష్ అండ్ ప్యాటర్న్ ఒకసారి ఇందులో అర్థమైనా కాకుండా నేను వేరే దాంట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇది వచ్చేసి కొంగు, మంచిగా రిచ్ బనారస్ బార్డర్, కాస్ట్లీ లుక్ తోటి వచ్చినందుకు 2450 అయితే డెఫినెట్గా పెట్టొచ్చు. టాజెస్ తోటి ఇట్లా ఎండ్ అవుతుంది. ఎవ్రీథింగ్ చెప్పినా కదా. హైట్ నేను ఫస్ట్ ఈ శారీలో చూపించిన తర్వాత కలర్స్ తీయట్లేదా మనం, ఇట్లా కాంట్రాస్ట్ ఉందో తీయట్లేదు. సో ఇందులో అయితే హైట్ చెక్ చేయండి. సో ఇది డార్క్ పర్పుల్ కలర్, ట్రాన్స్పరెంట్ మీరు ఉండమన్నా ఉండదు. తర్వాత అట్ సైడ్ బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇంచెస్, వెరాస్ ఇది 3 to 4 ఇంచెస్ లోపు. ప్యాటర్న్ ఇట్లా ఉంది. మరీ జాజీగా ఉండే ఇట్లా గోల్డ్ అట్లా ఏమి ఉండదు, మీరు భయపడాల్సిన పని లేదు. బికాస్ నేను తర్వాత చెక్ చేసినాకనే నాకు కూడా అట్లానే ఇష్టం. లైక్ ప్రైస్ తక్కువనే ఎక్కువనా కాదు, కొంచెం చూడడానికి డీసెంట్గా ఉండాలి. జరీ అనేది పిచ్చిగా మెరగకపోతేనే బాగుంటుంది కదా ఎవరికైనా. సో ఇది ఇట్లా వచ్చిన తర్వాత మంచిగా బార్డర్ మనకి ఈ ప్లెయిన్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్కి ఇట్లా బార్డర్ కూడా వచ్చింది. సో ఈ కాంట్రాస్ట్ కలర్స్ 1 by 1 తరోగా చూపిస్తున్నా, దగ్గర నుంచి చూపిస్తున్నా. ఓకే, డార్క్ నేవీ బ్లూకి కాపర్ సల్ఫేట్ బ్లూ, ఆల్మోస్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ. అండ్ ఇందాక హైట్ చెక్ చేసినాం కదా. సో ఇది కాంట్రాస్ట్ ఉండడం వల్ల నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపించట్లేదు. నెక్స్ట్ ఈ షేడ్ ఒకలాంటి గ్రీన్, వేరాస్ ఇది కూడా మనకి ప్యారెట్ గ్రీన్ అంటాము, బట్ కొంచెం డిఫరెంట్ షేడ్. దీనికి వచ్చేసి బ్రౌన్ వచ్చింది కదా, దీనికి వచ్చేసి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది. సో బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అండ్ బాటిల్ గ్రీన్ పళ్ళు. పింక్కి కూడా మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ వచ్చింది. తర్వాత రామా గ్రీన్, కొంచెం నియర్ టు బ్లూ. యాక్చువల్లీ రామా గ్రీన్ బ్లూ, అది బ్లూ యాక్చువల్లీ. బ్లూకి పింక్, లాస్ట్ నేరేడు పండు కలర్కి గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది జూట్ చందేరి శారీస్. అయితే కొందరికి బాగా ఎలిగెంట్గా ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇష్టం కదా, అట్లాంటి వాళ్ళ కోసం అనమాట. సో ఈ ప్యారెట్ గ్రీన్ కొంచెం నియర్ టు పిస్తా గ్రీన్ కలర్కి ఈ పైన ఫ్లోరల్స్ ఏదైతే వచ్చిందో బాగా పాపప్ అయి బ్రైట్గా కనిపిస్తున్నాయి. దానివల్ల చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. మధ్యలో కూడా జరీ వీవ్ది చిన్న బూట తరోగా వస్తుంది. ఇటు సైడ్ కూడా ఈ మల్టీ కలర్ ఇక్కడైతే ఏవి వచ్చినాయో అవి ఇక్కడ మధ్యలో వస్తాయి, బార్డర్లో రాదు. ఇక్కడ కూడా ఇక్కడ బార్డర్లో చిన్న ఫ్లవర్స్, వెరాస్ ఈ బ్రైట్గా ఉన్న ఫ్లవర్స్ వచ్చేసి ఇట్లా. సో చీర మనము సింగిల్ వేసుకుంటే బెస్ట్, మొత్తం కనిపిస్తుంది ప్యాటర్న్. ఆరల్స్ ఇట్లా ఇది లోపలికి పోతుంది, అది కూడా అదొకటి మాత్రమే కనపడుతుంది. ఈ మల్టీ కలర్స్ వచ్చేసి ఇట్లా డైమండ్ షేప్లో ఉన్నది మనకి పళ్ళు. వేరాస్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్. ఎందుకు సెల్ఫ్ కలర్ కూడా చెప్తాను. సెల్ఫ్ కలర్ వల్లనే ఇది బాగా బ్రైట్గా తెలుస్తుంది. పొరపాటున మనం కాంట్రాస్ట్ వేసుకుంటే కూడా అంత బాగుండదు. సెల్ఫ్ వేసుకుంటేనే ఇవి బాగా ఎలివేట్ అవుతాయి. చీరలో అందం ఉండేదే ఈ మల్టీ కలర్ పెద్దగా కనిపించే పూల కోసమే కదా ఇది పర్చేస్ చేసేది. మళ్ళీ దీంట్లో సటిల్గా వచ్చిన పూలు మనకి హ్యాండ్కి వచ్చినాయి. 1750 ఓన్లీ. ఎక్కువ తక్కువ ట్రాన్స్పరెంట్ ఉండదు. హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం డ్రై వాష్ తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఒంటి మీద ఉన్నప్పుడే నేను మీకు కలర్స్ హైట్ చూపిస్తున్నా. ఫస్ట్ అయితే సూపర్ హైట్ ఉంది, 45 ఇంచెస్ అబౌవ్ హైట్ ఉంది. లైట్ స్కై బ్లూ కలర్. నెక్స్ట్ కలర్ సేమ్ అవే డీటెయిల్స్ కాబట్టి ఇంకేం చెప్పట్లేదు. లైట్ బేబీ పింక్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. తర్వాత లైట్ టర్మరిక్ ఎల్లో, లైట్ రామా గ్రీన్ కలర్, పీచ్ కలర్. సో దీంతో వీడియో ఎండ్. సో ఇవాళ శారీస్ మీకు ఎట్లా అనిపించినాయి, ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు తెప్పించుకున్న శారీస్కి డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది. ఆర్డర్ ఇచ్చే నెంబర్ పైన 999, ఆ తర్వాత లాస్ట్ 99 వచ్చే నెంబర్ వచ్చేసి స్టిచింగ్ ఆర్డర్. స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేసినాం, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.